ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, మేమైతే ఖడగ్పూర్ నుండి పురూలియా హౌడా ఎక్స్ప్రెస్ అయితే పట్టుకొని మేమైతే అక్కడ నుండి బయలుదేరాం. 9:30 మార్నింగ్ ఈ ట్రైన్ అనేది. దాని తర్వాత 11 గంటలకి అయితే మనకి హౌరా స్టేషన్లో అయితే దింపింది. ఇప్పుడు మన హౌరా స్టేషన్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 18కి అయితే మనకి అక్కడికి వచ్చిందనమాట. అక్కడ నుండి బయటికి వెళ్ళి మనం అయితే ప్రీపెయిడ్ ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. యాత్రి సాథి అనేసి యాప్ ఉంటుంది కదా, దాంట్లో నుండి అయితే మనం ఎక్సెల్, ఎందుకంటే సామాన్లు చాలా ఉన్నాయి, 3 ఎక్సెల్ క్యాబ్లు అయితే మేము బుక్ చేసుకున్నాం. అక్కడ నుండి మేమైతే హౌరా నుండి బిఎన్ఆర్ అంటే బెంగాల్ నాగ్పూర్ రైల్వే, మా నాన్నగారు అక్కడే జాబ్ చేశారనమాట 40 years. మేము అక్కడే పుట్టాం, ఆ ఏరియాలోనే, అంటే గార్డెన్ రీచ్ బిఎన్ఆర్ అంటారు. ఇప్పుడైతే మనము హౌరా స్టేషన్ నుండి బయలుదేరి ఫర్షర్ రోడ్ అంటే హౌరా బ్రిడ్జ్ పైన చాలా వరకు అయితే రష్ ఉందంట. అందుకోసమే ఈ బ్రిడ్జ్ నుండి, సెకండ్ బ్రిడ్జ్ నుండి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది మన మమతా దీది ఆఫీస్ అనమాట, సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట. ఇప్పుడు సెకండ్ బ్రిడ్జ్ అంటే విద్యాసాగర్ సేతు, అక్కడైతే మనకి 10 రూపీస్ ఓన్లీ టోల్ అయితే మనం కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ట్యాక్సీ వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ నుండి 10 రూపీస్ అయితే కట్ అవుతుంది, అది మనం అయితే పే చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ నుండి పే చేశాక ఈ బ్రిడ్జ్ పైన కూడా చాలా వరకు అయితే వర్క్ జరుగుతుందన్నమాట. ముందు అయితే మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఓకేనా? ఫ్రంట్ అయితే ఇప్పుడు 10 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మన క్యాబ్కి కూడా 10 రూపీస్. నా గొంతుకైతే ఇప్పుడు ప్రజెంట్ సరిలేదు. అక్కడ నుండి వచ్చాక మనమైతే కొంచెం కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గొంతుకైతే పట్టేసింది. అందుకని నా వాయిస్ అయితే చాలా బొంగు గొంతుకులాగా అయితే వస్తుంది. దానికోసం ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు చూసారు కదా, లెఫ్ట్ లైన్లో అయితే వెళ్ళాలి, ఎందుకంటే కానీ మనకి రైట్ లైన్లో 2 వే చేశారనమాట సింగిల్ లైన్కి. అందుకని కొంచెం స్లోగానే మన క్యాబ్ అయితే వెళ్తుంది. అలాగే లెఫ్ట్లో చూస్తాం కదా, చాలా వరకు అయితే వర్క్ జరుగుతుంది. ఓకేనా? ఇది మేమైతే చిన్నప్పటి నుండి చూసేవాళ్ళం. మధ్యన అయితే కొంచెం గ్యాప్ ఉండేది. చూడండి, మా పిన్ని, అక్క, మా కల్పన, నేను, ఇంకా బ్యాక్ సైడ్ మా అక్క వాళ్ళ కొడుకు, మేనల్లుడు, ఇంకా కొంతమంది వేరే క్యాబ్లో కూడా మా ముందు ఉన్నారు. అలాగే మా అన్ని వాళ్ళైతే ఇంకొక క్యాబ్లో బ్యాక్ సైడ్, మా వెనక సైడ్ అయితే ఉన్నారు. టోటల్ 14 మెంబర్స్ కదా. అయితే లగేజ్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుండి మనం బిఎన్ఆర్ చేరాక అక్కడ హల్దీ ఫంక్షన్ ఉంది. అలాగే మీకు ఎక్కడ అది ఫంక్షన్ మొత్తం రిసెప్షన్ జరుగుతుందో ఆ గార్డెన్ అంటే పెద్ద గ్రౌండ్లో అది మొత్తం కూడా మీకు చూపిస్తాను. అలాగేనా? దాని తర్వాత లైటింగ్స్ అన్నీ పెట్టాక అది కూడా చూపిస్తాను. దాని తర్వాత రిసెప్షన్ ఫుల్ వీడియో అయితే నేను పెడతాను, అంటే కొన్ని వ్లాగ్స్ తర్వాత. చాలా వరకు అయితే ఇప్పుడు వ్లాగ్స్ పెండింగ్లో ఉన్నాయి. నా వాయిస్, నా హెల్త్ కొంచెం తలనొప్పి, జలుబు, దగ్గులా ఉంది. అందుకోసమే నేనైతే కొంచెం లేట్గా వేస్తున్నాను. 2 days అయితే మనం గ్యాప్ ఇచ్చామన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్ పని జరుగుతుంది. అలాగే మనం ఈ బ్రిడ్జ్ నాకు తెలిసి 25 to 30 years అయితే అయింది ఓపెన్ అయ్యి, కానీ ఇప్పటికైతే రిపేర్ అవుతుంది. ఓకేనా? అది చూడండి, అక్కడ డౌన్ దిగేటప్పుడు బ్రిడ్జ్ నుండి మనకి విక్టోరియా మెమోరియల్, మన క్వీన్ ఎలిజబెత్ కట్టించారనమాట. అలాగే ఇక్కడ వాళ్ళే మా నాన్నగారు దేంట్లో పనిచేసేవారు, హెడ్ ఆఫీసు బిఎన్ఆర్ బెంగాల్ నాగ్పూర్ రైల్వే హెడ్ ఆఫీసు సౌత్, అది కూడా వీళ్ళు కట్టించిందని అనమాట. రెడ్ ఫోర్ట్ లాగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ పక్క నుండే వెళ్తాము. అక్కడ నుండి ఆఫీస్ ఎదురుగా మనకైతే మా సౌత్ కాలనీ అయితే ఉంటుంది, రైల్వే కాలనీ. అలాగే అక్కడ లక్ష్మీ మూవీ ప్లస్ మనకి చూడాలని ఉంది. చాలా వరకు అయితే తెలుగు సినిమాలు చాలా వరకు మన కోల్కతాలో షూటింగ్స్ అయితే జరిగాయి. ఇప్పుడు ఇది హెస్టింగ్స్ అనమాట. ఈ డైరెక్ట్ వెళ్ళిపోతే మన ఖిదిర్పూర్, ఫ్యాన్సీ మార్కెట్, బాబు బజార్, దాని తర్వాత మన బిఎన్ఆర్ కాలనీ. అలాగే మనం అటు నుండి వెళ్ళాక రైట్ సైడ్ నుండి వెళ్తాం. ఇక్కడ ట్రామ్ లైన్స్ చూసారు కదా, అక్కడక్కడైతే ట్రామ్లు మనకి రన్ అవుతున్నాయి అంట, తక్కిన దగ్గర అయితే రన్ అవ్వడం లేదు. అలాగే ఇప్పుడు మనం రైట్ తీసుకొని మనం బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్తాం. ఇక్కడైతే మొత్తం అసలు ట్రాఫిక్ ఏమీ ఉండదు అంతగా. అందుకని డ్రైవర్ ఏంటంటే ఇటు నుండి తీసుకువెళ్తాం. ఈ దారి మొత్తం కూడా నాకు తెలుసు, గల్లీ మనకు తెలుసు కోల్కతాలో. నేను అక్కడే పుట్టాం, పెరిగాం. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ మధ్యకి వచ్చేస్తుంది అనమాట, అడ్డకి తిరిగిపోద్ది. అలాగే మనకి కరెక్ట్గా లెఫ్ట్లో ఆపోజిట్లో ఓపెన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. 2 బ్రిడ్జ్లు 2 సైడ్లకి అయితే లెగిసిపోతాయి రోడ్లు, అల్లగడ ఉంది. ఈ బ్రిడ్జ్ ఏమో మొత్తం తిరిగిపోయి మధ్యకి వచ్చేస్తుంది, అప్పుడు షిప్లు క్రాస్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ డాకు, ఇక్కడ జూట్ మిల్ ఉంటుంది. ఇది మన బ్యాక్ రోడ్ అనమాట. ఇక్కడ అంతగా బస్సులు అయితే వెళ్ళవన్నమాట, ఓన్లీ బైక్స్, కార్లు, డాక్ అనమాట. ఇక్కడ ఉండే మనకి హర్షవర్ధన్ అనే షిప్ అయితే రెడీ అయ్యి అండమాన్ నికోబార్కి వెళ్తుంటుంది. ఇది చూసారు కదా, ఇక్కడ ఆ రెడ్ కలర్ మీకు ఫోర్ట్ కనిపించింది కదా, అదే ఆఫీస్ అనమాట.
ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక ఈ లెఫ్ట్ సైడ్లో షాపులు ఉన్నాయి కదా, అక్కడే మేము చిన్నప్పటి నుండి గుగ్ని రోటీ అంటారు కదా, మక్కన్ రోటీ, గుగ్ని రోటీ, డీమ్ రోటీ, డీమ్ టోస్ట్ అంటారు అనమాట. అవన్నీ అయితే తినేసి పెరిగాం. మా నాన్నగారు మా తాతగారు అందరూ అయితే తీసుకుని వెళ్ళేవారు. అలాగే ఇక్కడ నుండి మనం తిన్నగా ఈ గేట్ నెంబర్ 3, అలాగే మనం డైరెక్ట్ వెళ్ళిపోతే ఆ గేట్ నెంబర్ 10 అనమాట. అక్కడే మేము పుట్టాం. ఆ పక్కన బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఆ బిల్డింగ్స్ అన్నీ ఎరగొట్టేశారు. మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను. చాలా వరకు అయితే షూట్ చేశాను. అవన్నీ నీట్గా ఎడిట్ చేసి మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో సంగమిత్ర స్కూల్, మా ఇద్దరు అక్కలు కూడా ఇక్కడే చదివారు అనమాట. మేము మోడర్న్ ఆర్య పరిషత్ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం, అటు సైడ్ కొంచెం దూరంలో ఉంటుంది. ఇవన్నీ కూడా రైల్వే క్వార్టర్స్, ఎప్పుడూ వర్క్ జరుగుతూనే ఉంటుంది. అలాగే అక్కడ 2-3 క్వార్టర్స్ అయితే మేము మారేము. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా, అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ అన్ని రో హౌస్ ఉండేవి, చాలా వరకు ఫ్యామిలీస్ ఉండేవి, 100 నుండి 200 మొత్తం అన్ని కూడా ఎరగొట్టేశారు, రో హౌసెస్ అన్ని కూడా. దాని తర్వాత ఈ అపార్ట్మెంట్ లాగైతే కట్టారనమాట. ఈ మన ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రైల్వే ఇన్స్టిట్యూట్, ఇదైతే అంటే ఆ రోజు ఖాళీ లేదు, అందుకని మేమైతే గ్రౌండ్ బుక్ చేసుకున్నాం. రైట్ సైడ్లో ఇది రైల్వే ఇన్స్టిట్యూట్, రైట్ సైడ్లో మనకి శీతలామాత గుడి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన వెంటనే మీకు కొంచెం మనం భోజనాన్ని చేసి కొంచెం ఫ్రీ అయ్యాక ఫ్రెష్ అయ్యి అక్కడ పెళ్ళి అనమాట. అది అమ్మవారి, మన కాళీమాత అమ్మవారి గుడి అనమాట. మా తమ్ముడేమో అక్కడే పెళ్లి చేసుకుంటామంటే కాళీమాత అమ్మవారి గుడి ఎదురుగైతే మంచి మండపం అయితే ఇంకా రెడీ అవుతుంది. రేపు ఈవినింగ్ 7 o'clock నుండి రిసెప్షన్ అయితే స్టార్ట్. చూడండి మొత్తం లైట్, పెద్ద గ్రౌండ్ అనమాట. ఇది గ్రౌండ్లో మేము క్రికెట్, ఫుట్బాల్ అవన్నీ కూడా ఆడేవాళ్ళం. ఫుట్బాల్ అంటే వర్షాకాలం ఫుల్గా అయితే ఇక్కడ నీరు, ముడుకుల వరకు అయితే నీరు ఉంటుంది లోపల, దాంట్లోనే ఆడేసేవాళ్ళం. చాలా సరదాగా ఉండేది. ఇవన్నీ జ్ఞాపకాలు అనమాట, చాలా చిన్న జ్ఞాపకాలు, చాలా స్వీట్ మెమొరీస్. అలాగే చూసారు కదా, అలా లైట్ తిన్నగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో అప్పుడు మనకి అక్కడ ఉండేది అనమాట ఇల్లు. ఇది తెలుగు స్కూల్ అంటారు, అది కనిపిస్తుంది కదా డోర్, అవన్నీ అది తెలుగు స్కూల్, తెలుగు ప్రైమరీ స్కూల్ అనమాట అది. అలాగే ఇటు సైడ్కి వెళ్ళిపోతే మనకి తిన్నగా వెళ్ళిపోవచ్చు హెడ్ ఆఫీస్కి. మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు మరదలు, చిన్న వాళ్ళ కొడుకు మరదలు, అలాగే అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, బాప పిన్నులు, చిన్నలు అందరూ కూడా అక్కడే ఉన్నాం. ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చాలా వరకు అయితే ఇక్కడ సాంగ్స్ వేసారనమాట. సాంగ్స్ వల్ల మనకి కాపీరైట్ అయితే వచ్చే ఇష్యూ ఉంది, అందుకోసమే నేను కొంచెం ఇది మ్యూట్ పెట్టాను, కొంచెం లో వాయిస్ చేసి మనమైతే చూపిస్తాం, మీరు చూడండి. నేనైతే ఎప్పుడు రాసారా అనేసి అలాగే దొరుకుతారా కాదు, ఇవేళ దొరుకుతాడు కదా, తర్వాత మరి దొరకదు కాబట్టి निकालने आप लोग जगह नहीं दे रहे, निकालना था ना पहले, खत्म हो जाएगा। कैमरा मैन पकड़ा है ना पहले। नहीं नहीं इधर దయచేయండి అన్నారు. ఆశీర్వదించండి దయచేయండి, మరి అలాగే ఉంది. చూడండి అమ్మా ముక్కుడు
ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మా చెల్లి అనమాట, మా ఆవిడకైతే హల్దీ రాస్తుంది. అలాగే మా అక్క కూడా వచ్చింది. ఇద్దరు మా చిన్న కూతురులేనమాట. ఫస్ట్ రాశారు కదా వాళ్ళు తమ్ముడేనమాట ఇప్పుడు పెళ్లి కొడుకు. అలాగే ఇక్కడ పిన్నులు ఉన్నారు. ఇప్పుడు మా వదినకైతే అక్కడ రాస్తున్నారు అనమాట. చాలా సరదాగా చాలా హ్యాపీగా. ఇంకా నేను దీని తర్వాత విక్టోరియా మెమోరియల్ కూడా వెళ్ళాను రెండో రోజు. అలాగే మొత్తం రిసెప్షన్ తీశాను, షూట్ చేశాను. అలాగే చాలా వరకు అయితే క్లిప్స్ ఉన్నాయి. అలాగే మా ఇల్లు అయితే అక్కడ ఉండేది కదా, మేము ఎక్కడ పుట్టామో అదంతా కూడా మొత్తం ఎరగొట్టేశారు. అదంతా కూడా మీకు చూపిస్తాను. చాలా వరకు అయితే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. నా కొంచెం ఈ గొంతు సరిలేకపోయి తలనొప్పి జలుబు దగ్గు వల్ల నేనైతే కొంచెం లేట్ మీద అయితే వేస్తున్నాను అనమాట. ఇది బ్లాగ్స్ రేపటి నుండి నీట్ అండ్ క్లీన్ బాగా వస్తాయి. ఇప్పుడు పిన్ అనమాట, ఆ పిన్ కొడుకేని ఇప్పుడు పెళ్లి కొడుకు. మా ఇంకొక చిన్న కొడుకు వాళ్ళ వైఫ్ అనమాట, వదిన. ఆ పక్కన ఉన్నారు అక్క. ఆ బ్యాక్ సైడ్ ఉంది పెళ్లి కొడుకు బ్యాక్ సైడ్ ఆ పిన్ అనమాట. మరదలు కూడా మాకు అంటే దగ్గర వాళ్ళని, మా నాన్నగారి తాలూకు వాళ్ళు. ఓకేనా, మా నాన్నకి పిన్ని కూతురు అనమాట, బాప వాళ్ళ కూతురు. అలాగే ఇప్పుడు నాకు కూడా అంటే ముందు ఆల్రెడీ రాసేసారు, మళ్ళీ రాస్తారు వీళ్ళు. మా వదిన వచ్చి అంటే ముక్కు కొంచెం ఖాళీగా ఉండిపోయిందట, ఆ ముక్కు కూడా మొత్తం రాసేసారు. చూడండి చాలా సరదాగా ఉంది ఆ రోజు అయితే. దాని తర్వాత మనం రూమ్కి వెళ్ళి మొక్కలు అన్ని కడుక్కొని ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ డిన్నర్కి అయితే వచ్చాం. అంత కూడా రైల్వే క్వార్టర్స్ అని వాళ్ళు రైల్వే క్వార్టర్స్ అయితే అలాట్ చేయించుకున్నారు అనమాట పెళ్ళి అనేసి. రైల్వే క్వార్టర్స్ కూడా ఓన్లీ రైల్వే మెంబర్స్కే ఇస్తారు, రైల్వే ఎంప్లాయీస్కే, బయట వాళ్ళకి అయితే ఇవ్వరు అనమాట. అలాగే మా తమ్ముళ్ళు బ్యాక్ సైడ్ అందరూ ఎల్లో వేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది అంత చూస్తుంటే. నెక్స్ట్ వ్లాగ్లో మీకు మొత్తం లైటింగ్స్ లోపట ఏమేమి వండుతున్నారో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వ్లాగ్స్ అయితే మనం తెస్తాం. ఇప్పుడు బెంగళూరు ట్రిప్ కూడా ఉంది, అదంతా కూడా మీకు చూపిస్తాను.